ఇప్పుడు మనం గమనిస్తున్న ప్రశ్న చూసారా, ఆ ప్రశ్న వచ్చేసి డాక్టర్ ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్. సో దీని కనుక మనం చూసుకుంటే ఇది ఎట్లాంటి స్టేట్మెంట్? చూస్ ద ట్రూ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద అబౌవ్ సెంటెన్స్. ఎలాంటి సెంటెన్స్, ఎలాంటి వాక్యం? ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఇక్కడ డాక్టర్ మీ వైఫ్ లావుగా ఉంటారా, అవును లేదా కాదు అని చెప్పాలి. అందుకని ఎస్ ఆర్ నో క్వశ్చన్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ వేర్ ఈజ్ యువర్ వైఫ్, వాట్ ఈజ్ యువర్ వైఫ్, హూ ఈజ్ యువర్ వైఫ్. ఇవన్నీ కూడా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కిందకి వస్తాయి. వాట్, వేర్, వెన్, హూజ్, హూమ్ ఇవన్నీ డబ్ల్యూహెచ్ ఉన్నాయి కదా, అందుకని డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అయిందనమాట. అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెగిటివ్ ఏది అసలు? ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఓకే, క్వశ్చన్ ఉంది కాబట్టి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనుకోవడానికి వీలుంది. అండ్ నెగిటివ్ ఏది? నాట్ అనేది ఎక్కడైనా ఉందా? లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ అన్న. స్టేట్మెంట్ అంటే ఫుల్ స్టాప్ ఉండాలి, లేదు. సో దిస్ ఇస్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కి సంబంధించిన ప్రశ్న అనమాట. సో మనం ఇప్పుడు ఐ డోంట్ లైక్ అన్నారు, ఐ డోంట్ లైక్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఇది ఏంటి? ఇక్కడ ఐ డోంట్ లైక్ ఇట్ నాకు నచ్చలేదు అండ్ ఐ డోంట్ లైక్ ఇట్ అనేది ఏంటి? చూడండి, నెగిటివ్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏది ఇక్కడ? క్వశ్చన్ అంటే క్వశ్చన్ మార్క్ ఉండాలిగా, లేదు. క్వశ్చన్ పాజిటివ్ క్వశ్చన్, అసలు ఏది క్వశ్చన్ ఏది లేదు. ఏ నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ ఉండకూడదు, సబ్జెక్ట్ ఉంది, అయి ఉందిగా. ఏ నెగిటివ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే ఫుల్ స్టాప్ ఉండాలి, నెగిటివ్ అంటే నాట్ ఉండాలి. సో ఈ రెండింటిని కూడా ఫుల్ఫిల్ చేసింది కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్. ఇది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనమాట. అండ్ మీకు డిస్క్రిప్షన్లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా గ్రామర్కి సంబంధించిన ప్రతి అంశం కూడా అండ్ ప్లేలిస్ట్ని నేను ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ప్లేలిస్ట్లో ఉంటాయి. అండ్ ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ అండ్ ఏపీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ ఇట్లా ఉంటాయి. ప్రొఫిషియన్సీ టెస్ట్ కానివ్వండి అండ్ యాజ్ వెల్ యాజ్ టీజీటీ ఇంగ్లీష్ కానివ్వండి ఉన్నాయి. అండ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, వాటిలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది ఉంటుంది, అది మీకు ఉపయోగపడుతుంది. డింట్ యూ హియర్ దట్ క్యాట్ మూయింగ్? ద అబౌవ్ సెంటెన్సెస్ ఏంటిది అనేది నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్. చూడండి, ఇక్కడ నెగిటివ్ కరెక్టే, నాట్ ఉంది. ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే యూ అనేది ఉంది, యూ అనేది ఇచ్చేసాడు. సో అలాంటప్పుడు సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ అవును. సో దిస్ ఇస్ నాట్. అండ్ నెగిటివ్ స్టేట్మెంట్ అన్నది. సో స్టేట్మెంట్ అంటే ఫుల్ స్టాప్ ఉండాలి, కానీ క్వశ్చన్ మార్క్ ఎందుకుంది? ఇంటరాగేటివ్ కదా. అండ్ పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్ అయితే నాట్ అనే పదమే ఉండకూడదు, కానీ ఉంది కదా. ఇది ఎలిమినేట్లో ఈ 3 అయిపోయి. నెగిటివ్ ఉంది, ఇంటరాగేటివ్ క్వశ్చన్ మార్క్ ఉంది, సెంటెన్స్. ఎస్, సెంటెన్స్లో 4 రకాలండి. సో అట్లా అఫర్మేటివ్, తర్వాత ఇంపరేటివ్, ఎక్స్క్లమేటివ్, తర్వాత వచ్చేసి ఇంటరాగేటివ్, ఇట్లా ఉంటాయి. సో దయచేసి దానికి సంబంధించి వీడియోలు ఉన్నాయి, చూడండి. ఇదండి అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సంబంధించిన ఒక ప్రశ్న. సెంటెన్సెస్ ఇచ్చారు మళ్ళీ ఈ పేపర్లో. ద చైల్డ్ డిడ్ నాట్ సీ ద జైన్ కమింగ్. చూస్ ద ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఆఫ్ ది అబౌవ్ సెంటెన్స్. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ని యొక్క అబౌవ్ సెంటెన్స్కి తగ్గట్టుగా ఏదైతే ఉందో అది చూడమన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే సింపుల్గా ఈ డిడ్ నాట్ ఉంది కదండి, ఈ డిడ్ నాట్ని ముందుకు తీసుకొచ్చాం అనుకోండి. డిడ్ నాట్ ద చైల్డ్ సీ ద జైంట్ కమింగ్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కాదు అడిగింది, దయచేసి గమనించాలి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అంటే ఇట్లా వస్తుంది, కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ మార్క్ వచ్చే విధంగా అడగమన్నారు. సో ఈ డిడ్ నాట్ని ముందుకు తీసుకొస్తాం అంతే. డిడ్ నాట్ ద చైల్డ్ సీ ద జైంట్ కమింగ్ క్వశ్చన్ మార్క్ అంతే. ఇక్కడ చూడండి, సా అన్నాడు, అవసరం లేదు. ఇంత సా అనేది అసలు ఉండకూడదు, అది తప్పు. ఈ 2 తప్పులు. అండ్ ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కాకుండా డిడ్ ప్లస్ సి ఉండాలి అంతే, సా కాదు. కాబట్టి ఇవన్నీ కూడా 1, 3, 4 గ్రామటికల్గా తప్పుడు సెంటెన్సెస్, 2 ఒకటే కరెక్ట్ అనమాట.